తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అదాని మణిపూర్ అంశాలను నిరసిస్తూ నేతలు ర్యాలీ చేశారు. ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాజ్ భవన్ దగ్గర రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదాని వ్యవహారం, మణిపూర్ అల్లర్లపై కేంద్రం స్పందించాలని నినాదాలు చేశారు. ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అదాని ప్రధాని కలిసి దేశం పరువు తీశారని మండిపడ్డారు. ఈ దేశాన్ని అదాని చేతుల్లో పెట్టాలని ప్రధాని యత్నిస్తున్నట్లుగా ధ్వజమెత్తారు. వ్యాపారం చేసేందుకు అదాని లంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు కూడా తేల్చి చెప్పారు. మోదీ రక్షించిన అదానిని అమెరికా వదిలిపెట్టదన్నారు. అదాని వ్యవహారంపై బీఆర్ఎస్ స్పందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. क्योंकि अगर जेपीसी डाले, अगर कार्रवाई शुरू किए तो अदानी बाहर रहने वाला नहीं है, वो जेल पे बैठने वाले हैं, तिहाड़ जेल को जाने वाले हैं। तो इसीलिए उनके खास दोस्त को बचाने के लिए प्रधानमंत्री आज कोशिश कर रहा है। इसीलिए आज विपक्ष में खासकर कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे जी नेतृत्व और राहुल गांधी जी के नेतृत्व में ये ऐलान किया पूरा देश में हर राज्य में राजभवन के सामने धरना करने के लिए। इसीलिए हम लोग सब यहाँ पर हाजिर हुए। मोदी जी जज्बाती में मत जाओ, आप जज्बाती में जाने से अदानी को कोई बचाने वाला नहीं है। यहाँ ये तो अमेरिका में उनको कैसा भी वहाँ पर फांसी लगने वाले हैं, क्योंकि अमेरिका में जितना फॉरेन करप्शन प्रैक्टिस एक्ट है वो हिसाब से ये बचने वाले नहीं है। इसीलिए अपने आदमी को अमेरिका जेल को भेजना चाह रहा है, नहीं तो आपके भाई को तिहाड़ जेल में बिताना चाह रहे हैं। दो ही रास्ता है आपके सामने, एक अदानी अमेरिका जेल में बैठने का आप मौका देंगे, नहीं तो अदानी को तिहाड़ जेल में बिताने के लिए आप कोशिश करेंगे। ये दो रास्ता के अलावा आपको कोई रास्ता ही नहीं। इसीलिए आज कांग्रेस पार्टी आपसे डिमांड कर रहा है, तुरंत जेपीसी डालो। जेपीसी नहीं डालने की वजह से अदानी बचने वाले। తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అదాని మణిపూర్ అంశాలను నిరసిస్తూ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాజ్ భవన్ రోడ్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అదాని వ్యవహారం, మణిపూర్ అల్లర్లపై కేంద్రం స్పందించాలని నినాదాలు చేశారు. మోదీ జీ జజ్బాతీ మే మత్ జాओ, आप जज्बाती में जाने से। ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అదాని ప్రధాని కలిసి దేశం పరువు తీశారని మండిపడ్డారు. ఈ దేశాన్ని అదాని చేతుల్లో పెట్టాలని ప్రధాని ప్రయత్నిస్తున్నట్లుగా ధ్వజమెత్తారు. వ్యాపారం చేసేందుకు అదాని లంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు తేల్చి చెప్పారు. మోదీ రక్షించిన అదానిని అమెరికా మాత్రం వదిలిపెట్టదన్నారు. అదాని వ్యవహారంపై బీఆర్ఎస్ కూడా స్పందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో, రెండో పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే, ఈ దేశాన్ని అదాని మొత్తం దోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ చెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి విధి లేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు
భారతదేశ అత్యున్నత లోక్సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా